టుడే న్యూస్ నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నిర్వహణలో ఏ దశలోని లోపాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్. శాంతి భద్రతల పరిరక్షణకే ప్రజల్లో ఎన్నికల పట్ల ఆత్మవిశ్వాసం కలిగేలా నల్గొండలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో యువత పోరాడాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. మల్లు స్వరాజ్యం దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శమూర్తి అన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. తాడుపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస అలవేలు మంగ కళ్యాణ మహోత్సవం. గోల్డ్ మెడల్ విజేత డాక్టర్ బంటు కృష్ణకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ. 9వ రోజు కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకై కృషి చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. శ్రీ వేదాంత భజన మందిరంలో ఘనంగా కళ్యాణ మహోత్సవ వేడుకలు. ఆలేరులో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు. భారతదేశ అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికలు కీలకమన్న ముమ్మరమైన కేశవులు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు మనువాద దాడికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలన్న పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక. అంగరంగ వైభవంగా ఏకశీకర వాసుడి కళ్యాణ మహోత్సవం. లౌకికవాదం కాపాడాలన్న, దేశభక్తి పెరగాలన్న, అందరూ సమానంగా ఉండాలన్న, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర్లు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి ఏఆర్ఓ, డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోక్సభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడారు. మంగళవారం ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి ఏఆర్ఓ, డిఎస్పీ, ఏఎస్పీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ మాట్లాడుతూ ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడ ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా 100% సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న, ఏప్రిల్ 29 వరకు అభ్యర్థుల ఉపసంహరణ ఉండగా మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. ప్లేయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు. ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలకు వాహనాల ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహణ చేయాలన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించిన బృందాలు ఏ ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ఓలు నిఘా బృందాల పర్యవేక్షణ చేయాలన్నారు. క్రిటికల్, వెర్నబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల సీసీ కెమెరాల ఏర్పాటు 100% చేయాలని, పోలీసుల నివేదిక మేరకు పోలింగ్ కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఆర్ఓ, పోలీసు అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాల పరంగా, భద్రత పరంగా చేపట్టవలసిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధిగా సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేయాలని, నిర్ణీత కాల వ్యవధిలో అనుమతులు జారీ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, డి మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహా కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణ ఐపీఎస్ పి మౌనిక, అదనపు డిఎస్పీ ప్రసాదరావు, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్డీసీ ఎం రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీఓలు గణేష్, శ్రీనివాస్, మధు, డీసీఓ మురళీధర్రావు, ఐటీ అధికారి సాయి కుమార్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కేర్ శ్రీరామ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ACTs also have this responsibility that అన్ని SST, FST కు వెళ్ళి వాళ్ళకి మాట్లాడాలి and keep giving this instruction continuously. ఒక్కసారి అయిపోయిన తర్వాత మనకి రెగ్యులర్ మన బిహేవియర్ it will become అది చెక్ చేయాలి, make it is it camera. So if any such behavior comes in notice, so we will have to take action against those officials also, because it is election which where the goal is fixed, free, fair and inducement free election ఉండాలి.
not to harass public just because there is an election. So adi andaru regularly please start giving these instructions that any political leader, his agent and his caretaker who is linked to those political party, if he carries a cash of 50,000 and above and any item worth 10,000 above. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లాలో పలు మండలాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా మంగళవారం నల్గొండ జిల్లా పోలీసులు, ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లాలో పలు మండలాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా మంగళవారం నల్గొండ జిల్లా పోలీసులు, ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతును స్థానిక 1 టౌన్ పరిధిలో గల పలు ప్రాంతాలలో లైన్వాడి, ఓల్డ్ సిటీ, చౌరస్తా, పీవీఎన్ టాకీస్, అక్కచెల్మ, ఫుల్ సెంటర్, యాదవ సంఘం, క్లాక్ టవర్, ప్రకాశం బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని, ముఖ్యంగా సమస్యాత్మక ఏరియాల్లో గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులో పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి, ఎస్బీ డీఎస్పీ రమేష్, సిఐలు సత్యనారాయణ, డానియల్, కరుణాకర్, ఎస్ఐలు శంకర్, నాగరాజు, సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. సార్ కొద్దిగా సైడ్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని
ప్రజలకు మనోధైర్యం అనుకోండి, ఎలాంటి శాంతి భద్రత విషయంలో ఎలాంటి విఘాతం కలగకుండా ఈరోజు ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్ మనకు నల్గొండ జిల్లాలో చేరినాయి. ఈరోజు నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ పట్టణాలు కూడా సేమ్ ఇదే ఫోర్సు మనకు ప్రత్యేక సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ మన ఆధ్వర్యంలో ఉంది. చాలా సంతోషం. తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా ఈ మిక్స్డ్ లొకాలిటీలో మనకు పోలీసు శాఖ తరఫున వాళ్ళకు మనోధైర్యం అనుకోండి, భద్రత విషయంలో కానీ శాంతియుతమైన వాతావరణంలో మనం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవడానికి ఇది మంచి అవకాశం. అందుకోసం ప్రతి పౌరుడు స్వేచ్ఛగా నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఏ సమాచారం ఉన్నా మనకు శాంతికి విఘాతం కలిగించే కానీ లా అండ్ ఆర్డర్కు మనకు ప్రాబ్లం కలిగించే ఏ విషయం ఉన్నా నిర్భయంగా లోకల్ మన పోలీస్కు మీరు తెలియజేసిన అవసరం ఉంది. ఈరోజు నల్లగొండ పట్టణంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతోని మా జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశానుసారము మేము దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి, మనోధైర్యాన్ని నింపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇందులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి ఏదైతే ఎలక్షన్ కమిషను నిర్దేశించిన నియమాలకు అనుగుణంగా ప్రజల్లో మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా 1 టౌన్ పరిధిలో ఏదైతే ఉందో అక్కచెల్లిమ, తర్వాత లైన్వాడి, ఇవన్నీ ప్రాంతాలను కవర్ చేస్తూ దాదాపు 2 గంటలుగా మేము పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. మంగళవారం మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. మంగళవారం మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు సిద్ధాంతాలను దృఢంగా నమ్మి 16 ఏళ్ల వయసులో ఉద్యమంలోకి వచ్చారన్నారు. తెలంగాణలో భూమి, భుక్తి, వెట్టి చాకరీ, బానిసత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ఆమె పాల్గొన్నారన్నారు. తర్వాత కాలంలో గెరిల్లా పోరాటంలో మహిళలను నేర్చుకోవటం, వారికి శిక్షణ ఇవ్వటంలో ఆమె కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలపై వాణి వినిపించారన్నారు. శాసనసభలో సైతం ఆమె అడిగిన ప్రశ్నకు ప్రభుత్వాలు గడగల్లాడేవన్నారు. నైజాం నవాబు పాలనలో అరాచకాలు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని మల్లు స్వరాజ్యం ముందుండి నడిపించిందన్నారు. వీర తెలంగాణగా రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం తుపాకీకి పట్టి నైజాం సంస్థానికి వ్యతిరేకంగా ప్రజాకారులకు సింహస్వప్నంగా నిలబడ్డారని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ప్రజా ఉద్యమాల నిర్వహణలో ముఖ్యంగా మహిళలకు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయమని తెలిపారు. నాటి డిమాండ్లే నేటికి అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. భూమి కోసం, ఇంటి కోసం సంవత్సరాల తరబడి కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమైందన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలోని కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, పాలాడుగున్న నాగార్జున, మహమ్మద్ సలీం, మల్లేష్, దండంపల్లి సత్య, తుమ్మల పద్మ, నలపరాజు సైదులు, మల్లం మహేష్, ఎం భిక్షం, మారగని నగేష్, కొట్ల అశోక్ రెడ్డి, బి పరిపూర్ణాచారి, మధుసూదన్ రెడ్డి, నరసింహ, కందుల అశోక్, సలువోజి సైదాచారి తదితరులు ఉన్నారు. ఈ దుర్మార్గులు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు వీళ్ళు కూడా అంటే ఇప్పుడు ప్రజాకాలం అంటే వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో హిందూ ముస్లింలను చిత్రీకరించినారు. మీరు మంచి చైతన్యం వెట్టి చాకరీ అనేటటువంటి రూపం మార్చుకొని వేరే రూపంలో వెట్టి చాకరీ జరుగుతూ ఉంది. నేటికి కూడా కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు అమలు జరుగుతుంది. ఈ రోజు కూడా మనం వాటి వ్యతిరేకంగా 5వ తరగతి స్వరాజ్యంగా పోరాడి 80 ఏళ్ళు ప్రజా జీవితంలో దానికోసమే చివరి శ్వాసాలను పోరాడితే మనం ఇంత చదువుకుని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త పద్ధతిలో జరిగే దోపిడీ, అన్వేషణ, లేదా రాజ్యాంగ సూత్రాలు ఎంత ఉల్లంఘించబడుతున్నాయని తెలుసుకొని కూడా గమనం ఉండడం అనేది అది మన అచేతన వ్యవస్థ, ఆ అచేతనానికి లేదా చైతన్య రాహిత్యానికి అది పంచుకోవడం. అందుకే మనం చైతన్యయుతంగా వీటన్నిటి ఆలోచించాలి. ఇప్పుడు కూడా కొన్ని కర్తవ్యాలు విషయాన్ని దానికోసం మీరు మీ లైఫ్లో ఏదైనా టైం చేయగలిగినా లేదా ఏ రంగంలో ఉన్నా ఈ ఎప్పుడు తీసుకుని ప్రజలకు
మొదలైన రోజులో నల్లగొండ జిల్లా ఆరోగ్యుల చరిత్రను పుస్తకం చాలా గ్రామాలకి సజీవంగా ఉన్నటువంటి విషయాలని అధ్యయనం చేసి ఆ వివరాలను పుస్తక రూపంలో తీసుకొచ్చాం. ఈనాటి యువతను కూడా ఏంటంటే అనేక చరిత్రలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను ఈరోజు ఒకసారి మనం గమనం తీసుకుంటే నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా రజాకార్ సినిమా కానీ ఆ సినిమాలో ఉన్నటువంటి భావజాలం ఈరోజు సమాజంలో ఈ తరానికి సమాజానికి ఒక చరిత్రను ఉపయోగించే విధంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దేవరకొండ రోడ్డులోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారు మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దేవరకొండ రోడ్డులోని సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మోకాళ్ల చిప్ప మార్పిడి ఆపరేషన్ చేసిన డాక్టర్ మల్లు అరుణ్ కుమార్ రెడ్డి వారితో పాటు డాక్టర్ రామ్మోహన్ బృందాన్ని అభినందించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో నలుగురికి ఉచితంగా మోకాళ్ల చిప్ప మార్పిడి ఆపరేషన్ చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో నల్గొండలో ఈ ఆపరేషన్ను చేయడం గర్వకారణమన్నారు. ఉన్నతమైన కుటుంబంలో పుట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆమె జీవితమంతా పేద ప్రజల కోసమే కృషి చేసిందని అన్నారు. ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం చేస్తున్న సేవలను అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి నర్సిరెడ్డి, సత్యవతి హాస్పిటల్ యాజమాన్యం, సూరపల్లి సత్యనారాయణ, డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ చైతన్య, కంప్యూటర్ ఫ్యాకల్టీ శంకర్, అక్కనపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి మా ఆసుపత్రికి వచ్చిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి అభినందనలు తెలుస్తూ హాస్పిటల్లో శస్త్రచికిత్స నిర్వహించడానికి వచ్చినటువంటి మల్లు అరుణ్ గారు, ఈ హాస్పిటల్ బాధ్యులు రామ్మోహన్, సత్యనారాయణ, ఎంబీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి ఉత్తరగాయ నర్సిరెడ్డి, శంకర్, ఈ సమావేశానికి హాజరైనటువంటి పత్రిక నైజాంను ఎదురొడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి దేశానికే కాదు ప్రపంచానికే మహిళల యొక్క పోరాట పటిమను చాటి చెప్పిన తెలంగాణ వీర నారి మల్లు స్వరాజ్యం గారు. మహిళలు ఇంటికే పరిమితమైన కాలంలో తుపాకీ పట్టి గుర్రపు స్వారీ చేసి ఎన్నో ఎదురొడ్డులు, ఫారెస్టులో రజాకార్ల దెబ్బలు, వీటన్నిటిని ఎదుర్కొని కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించిన మహిళల్లో మల్లు స్వరాజ్యం గారు ప్రథమం. స్వాతంత్రం అనంతరం ఎన్నో మహిళా ఉద్యమాలకి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తను ముందుండి నడిపించిన వీరనారి మల్లు స్వరాజ్యం గారు మన అందరికీ తెలిసిందే, చరిత్ర చెప్తున్న సత్యం. సో తను ఎప్పుడైనా తన జీవితాంతం చనిపోయేంత వరకు పేద ప్రజల కోసము ఆలోచించే వ్యక్తిగానే 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ తనని ఎమ్మెల్యే కన్నా కూడా మనం అందరము సమాజ స్థాపన కోసం, బలుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన వ్యక్తిగానే మనం అందరం స్మరించుకుంటాం.
సో తన 2వ వర్ధంతి సందర్భంగా మేము ట్రస్ట్గా మల్లు వెంకట నరసింహారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 2 మోకాలు నీ రీప్లేస్మెంట్ అంటాం. సో మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి మనవడు MVN విజ్ఞాన కేంద్రం వారి ద్వారా ఈరోజు చౌటుప్పల్ మండలం ఒక్క వినోద పెద్దకొండూరు మండలం చెందిన ఒక పేద మహిళకు నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడం జరిగింది. మల్లు స్వరాజ్యం అంటే మన జిల్లాకే కాదు భారతదేశానికి ఒక వీరనారి. సాయుధ రైతాంగ పోరాటంలో వారి కుటుంబం ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె రజాకారులకు వ్యతిరేకంగా నిజాం వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పేద ప్రజల కోసం మహిళల కోసం ఎంతో పోరాడినాను. వారి జ్ఞాపకార్థం వారి మనవడు ఇలాంటి ఈ కార్యక్రమం చెప్పడం 2వ వర్ధంతి సందర్భంగా వారిని ఎంతో అభినందిస్తూ అరుణ్ గారిని. అయితే ఈ హాస్పిటల్లో సత్యవతి హాస్పిటల్ రామ్మోహన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీనయ్య గారు, నర్సిరెడ్డి గారు, డాక్టర్ రామ్మోహన్ గారు, మనోహర్ గారు వీరందరికీ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టి వారిని స్మరిస్తూ మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఇక్కడ వచ్చిన విలేకరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామ్మోహన్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. మనం ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నట్టు MVN ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కానీ వేరే ఎనీ కాస్ట్లీ ఆర్థోపెడిక్ సర్జరీస్ సెలెక్ట్ చేసి డిజైర్ అయిన పేషెంట్స్కి మన MVN ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ మల్లు గారి సహకారంతో మనం ఇక్కడ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి సందర్భంగా ఈసారి కూడా పేద వికలాంగులైన పేషెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మార్నింగ్ ఎంతో సక్సెస్ఫుల్గా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఇంత కాస్ట్లీ సర్జరీ మనం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు చేయడం ద్వారా మన సమాజానికి డాక్టర్ల పట్ల ఇంకా ఒక రకమైనటువంటి నమ్మకాన్ని నిలవాల్సిన బాధ్యత మన డాక్టర్స్ పైన కాబట్టి మేము ప్రతి ఇయర్ ఇలా సెలెక్ట్ చేసి ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ముందు ముందు కూడా ఇంకా చేస్తాము. సో ఫస్ట్ మన నల్గొండలో ఇంతకుముందు ఇలాంటివి మన హాస్పిటల్లోనే ట్రస్ట్ 4th సర్జరీ చేయడం ఇయర్ 2. సో మీ ద్వారా పత్రికల నల్గొండ పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు ఏంటంటే అంత కాస్ట్లీ సర్జరీస్ కూడా మనం ఎంత ఎప్పటికీ ఇక్కడ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. సో ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉన్నా మా దగ్గర రండి, మేము సెలెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇలా సెలెక్ట్ చేస్తూ వాళ్ళ డిజైర్ వాళ్ళకి మేము ఉచితంగా చేస్తాము. ఉచితం అంటే ఏదో మామూలుగా భయపెట్టే కాకుండా ఎవ్రీ ఆస్పెక్ట్లో కాంప్రమైజ్ కాకుండా ఇంప్లాంట్స్ కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ మెరిల్ అనే కంపెనీ ఇంప్లాంట్స్ వాడడం జరిగింది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఒక కార్పొరేట్లో ఏ లెవెల్లో అయితే చేస్తారో దానికి ఏమాత్రం తగ్గకుండా మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించినందుకు MVN ట్రస్ట్ వారికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన నల్గొండ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ బుద్ధి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ MVN ట్రస్ట్ సెక్రటరీ గారికి, మీనయ్య గారికి, నర్సిరెడ్డి సార్కి వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే వచ్చిన పార్టీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా మా హాస్పిటల్ తరఫున ఇలాంటి సర్వీస్ ఎప్పుడు చేస్తాం ముందుంటామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా మమ్మీకి మోకాళ్ళ ఆపరేషన్ సర్జరీ చేయబడింది. నేను చాలా హాస్పిటల్ తిరిగాను, ఒక 3-4 హాస్పిటల్ తిరిగాను. 2 నుంచి 3 లక్షల ఖర్చు అవుతున్నాడు. అంత స్పృహ లేదు. నేను మా అన్న కరెక్ట్ వచ్చాను. తర్వాత ఈ మన సార్ కాలేజ్ హాస్పిటల్ సార్ని అరుణ్ సార్ వచ్చాను. అరుణ్ సార్ చెప్పాడు అంత అమౌంట్ పెట్టి అనుకున్నాను. మా మమ్మీ నాన్నమ్మ వర్ధంతి సార్ ఫ్రీగా చేస్తానని చెప్పారు. అరుణ్ సార్ గారికి, రామ్ సార్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక గొప్ప మహిళ గారి సుమారుగా మా సొంత సూర్యాపేట స్వరాజ్యం గారి మా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. కుమారుడు నాన్నగారు డాక్టర్స్, యాదృష్టికంగా అందరు ఆకుల డాక్టర్స్. నిజంగా వైద్యంలో మన సేవ అనేది పేదవాళ్ళకి లేకపోతే ఒక అదృష్టం. దాని వీళ్ళు చదువుకున్న సార్థకత మరియు ఉద్యోగ కుటుంబం నుంచి వైద్యులైనటువంటి నర్సిరెడ్డి గారికి వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ తాతగారి యొక్క ఫౌండేషన్తో దాని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారి అభినందనలు. అదేవిధంగా మరి హాస్పిటల్
క్రిటికల్ ఆపరేషన్స్ ఇవన్నీ ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా సక్సెస్ అయ్యాయి. ఈనాడు సామాన్యులందరికీ అందుబాటులో జిల్లా స్థాయిలో కూడా మన హాస్పిటల్ సేవ చేసి చౌటుప్పల్ పరిధిలోని వలిగొండ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస అలవేలుమంగ కళ్యాణోత్సవం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య జరిగింది. ఈ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు మున్సిపల్ చైర్పర్సన్ వెన్నడి రాజు దంపతులు వారి స్వగృహం నుండి బాజా భజంత్రీలతో మేళ తాళాలతో ఊరేగింపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అందించడం జరిగింది. చౌటుప్పల్ పరిధిలోని వలిగొండ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణుల నడుమ జరిగింది. ఈ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు సంధ్యా దంపతులు వారి స్వగృహం నుండి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో అందించడం జరిగింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు సంధ్యా దంపతుల చేతుల మీదుగా కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సురకని మహేందర్ రెడ్డి దంపతులు, పాషం సంజయ్ బాబు, సురకని కనుకరెడ్డి దంపతులు, కానుగ శేఖర్ దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మతుల శ్రీశైలంగౌడ్, మంచిగట్టి భాస్కర్ గుప్తా, బడుగు మాణిక్యం, చిక్కా నరసింహ, బాల్యం చలపతి కౌన్సిలర్ తాడూరి రమేష్, బొడిగ బాలకృష్ణ, కామిశెట్టి భాస్కర్, కామిశెట్టి చంద్రశేఖర్, ముత్యాల మోహన్ రెడ్డి, మునుగుంట్ల సత్యనారాయణ, ఈశం చంద్రారెడ్డి, గుజ్జల సురేందర్ రెడ్డి మున్సిపల్ ప్రముఖులు హాజరయ్యారు. జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ విన్నర్గా నిలిచిన సూర్యాపేటకు చెందిన డాక్టర్ బంటు కృష్ణ ఫిబ్రవరి 28వ తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడలిస్ట్ కూడా కావడంతో ఆనాటి నుండి అరుదైన ఘనత సాధించిన డాక్టర్ బంటు కృష్ణను రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసిన డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ విన్నర్గా నిలిచిన సూర్యాపేటకు చెందిన డాక్టర్ బంటు కృష్ణ ఫిబ్రవరి 28వ తేదీ నాటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడలిస్ట్ కూడా కావడంతో ఆనాటి నుండి అరుదైన ఘనతను సాధించిన డాక్టర్ బంటు కృష్ణను రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఘనంగా సన్మానిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మంగళవారం మొదటిగా సూర్యాపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, జవాన్లు హనుమంత్ నాయక్, ప్రసాద్, సురేష్లు పూలబొకే అందించి శాలువా కప్పి సన్మానించారు. తదుపరి చార్మినార్ ఎక్స్ప్రెస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి వెంకటేష్, ఎన్టీవీ రిపోర్టర్ బత్తుల మల్లికార్జున్, శ్రీనివాస్, యాకయ్యలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తదనంతరం సూర్యాపేటకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మన్సూర్ ఫ్లెక్సీ యాజమాని మన్సూర్ బాయ్, జానీ, జమీల్, జహీర్ బాయ్లు ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు. అనంతరం పంచాయతీ సెక్రటరీలు గుండు నాగరాజు గౌడ్, జులకంటి రామరెడ్డిలు బొకే అందించి స్వీట్ తినిపించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యా విలువను గుర్తించి విద్యలో ప్రతిభను చాటి గోల్డ్ మెడల్స్ పొంది విద్యారంగంలో అగ్రశిఖరాలకు చేరుకోవడం అందరికీ సాధ్యం కాదని పట్టువదలని విక్రమార్కుల్లా అహర్నిశలు శ్రమించి డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడల్తో సూర్యాపేట పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన డాక్టర్ బంటు కృష్ణ అందరికీ ఆదర్శప్రాయుడని, విద్యారంగంలో గోల్డ్ మెడల్తో కీర్తి పతాక సాధించి మీడియా రంగంలో డాక్టరేట్ పట్టాతో అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మన సూర్యాపేట వారు కావడం మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా డాక్టర్ బంటు కృష్ణను సన్మానించిన అధికారులు, స్నేహితులు ప్రశంసించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు ప్రధానాలయంలో నిత్య పూజల అనంతరము స్వామివారి గరుడ వాహన సేవలో మహావిష్ణువు అలంకారంలో కళ్యాణ నారసింహుడు మారవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 9వ రోజు ప్రధాన ఆలయంలో నిత్య పూజల అనంతరం స్వామివారికి గరుడ వాహన సేవలో మహావిష్ణు అలంకరణంలో కళ్యాణ నారసింహుడు మాడవీధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రాలతో పారాయణములు నిర్వహించారు. నిన్న కళ్యాణం జరుపుకున్న స్వామివారు అమ్మవార్లతో కలిసి విహారయాత్రకు బయలుదేరారు. స్వామివారికి ప్రీతి రకమైన వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వేద పండితులు ఎదుర్వేద పారాయణాలతో, సన్నాయి వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామివారిని అల్లరించాయి. ఈ కార్యక్రమాలను చూడాలని 2 కన్నుల చానవంతగా వాయిద్యాల నడుమ స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. వివిధ ప్రాంతాల నుండి విశేషంగా తరలివచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేస్తారు ఆలయ అర్చకులు. ఈ బ్రహ్మోత్సవంలో ఒక ప్రత్యేకత సంతరించుకొనిన అలంకరణ సేవ శ్రీ మహావిష్ణు గరుడ వాహన సేవ. గరుడమంతుని వేద స్వరూపుడని భగవాన్ నిశ్వాస స్వరూపముగా ప్రసిద్ధొందిన వేదరాశి అంతా 2 రెక్కల గల గరుడమంతుని రూపంలో సాక్షాత్కరించునున్నది. తల్లి దాస్యమును
ప్రాలదోలి అమృత కలశంను సవతి తల్లి క్రద్రువకు అందించుబును. భగవానుని మాయచేష్ట వలన సురులకు దేవతలకు చేర్చిన మహాదీశాలి గరుతుమంతుడు. భగవాన్ని వాహనముగా గరుతుమంతుడు చేరుటలో ఒక ఐతిహాసం కలదు. గరుతుమంతుని కలిగిన అపరితమైన గర్వమును భగవానుడు తొలగించుటకై గరుతుమంతుడిని తన ధామమునకు రప్పించుకుని అక్కడ గరుతుమంతుడికి పూర్వమే అనేక కల్పంలో భగవానికి సేవలందించిన మహిమాన్వితులైన అనేక మంది గరుడాల్వారులను చూపించి వారి ముందు గడ్డి పరకతో సమానమైన గరుతుమంతుని దర్శింపజేసి 1000 నోళ్ళు ఆయనను స్తుతింపజేస్తూ భగవానుడు అనుగ్రహము తనపై ఎల్లవేళ ఉండవలని ప్రసాదించగా పరమ దయామయుడైన భగవానుడు అహంకార రహిత స్థితిలో తనను శరణాగతి చేసిన గరుతుమంతుడిని తన వాహనంగా స్వీకరించి అనుగ్రహించుట ఈ గరుడ సేవ ప్రత్యేకత అని ఆలయ అర్చకులు వివరించారు. రాత్రి స్వామివారి దివ్య విమానం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు అర్చకులు. ఒక్క సంవత్సరం వెయిట్ చేయాలి. అలాంటి అపురూపమైన రూప సన్నివేశంలో గరుడ వాహుడైనటువంటి స్వామిని మనం దర్శించాం. ఉభయ దేవేరులతో స్వామి బ్రహ్మానంద అనుభూతి చెందుతూ మనని కటాక్షిస్తున్నాడు. అలాంటి ఆశీర్వచనాన్ని మనం పొందుదాం. స్వస్తి. సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర పరిపూర్ణ మిహిర శశి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంగళవారం సూర్యాపేట జిల్లా మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలక భూమిక పోషించిందన్నారు. భూమి కోసం పేద ప్రజల విముక్తి కోసం తుపాకీ చేతబట్టి దొరల భూస్వాముల దేశం ముక్కలకు వ్యతిరేకంగా పోరాటం, తన జీవితాంతం ప్రజల కోసం పార్టీ కోసం పనిచేశారని అన్నారు. 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించారని అన్నారు. మహిళల హక్కులకై శాసనసభలో బయట అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మద్యపాన నిషేధం బంద్ అయ్యేంత వరకు పోరాటం చేశారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మల్లు స్వరాజ్యం జీవితాన్ని స్ఫూర్తిగా నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జిల్లాపల్లి నరసింహారావు, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, ఏల్గూరి గోవిందు, చిన్నంపంగ నరసయ్య, నాయకులు వల్లపు దాసు సాయికుమార్, మామిడి సుందరయ్య, బొమ్మడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరం నందు పునర్వాసు నక్షత్ర సందర్భంగా మంగళవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పునర్వసు మాస కళ్యాణ మహోత్సవంను కన్నుల పండుగగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరం నందు పునర్వాసు నక్షత్రం సందర్భంగా మంగళవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పునర్వాసు మాస కళ్యాణ మహోత్సవంను కండుల పండుగగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు ఆధ్వర్యంలో దరూరి రాఘవాచార్యుల చేతుల మీదుగా శాస్త్రోత్తముగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున దంపతులు భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు. అమ్మవారికి స్వామివార్లకు తలంబ్రాలు పోశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు తదియ ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకరకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, సోమ సుమన్, సోమ ధనుంజయ్, సోమ రవి, ఓరుగంటి శేఖర్, కొత్త వెంకన్న, నాగేశ్వరరావు, శీలాశంకర్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లౌకికవాదం కాపాడాలన్నా, దేశభక్తి పెరగాలన్నా, అందరూ సమానంగా ఉండాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా ఆధ్వర్యంలో కేవైఆర్ ఫంక్షన్ హాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎంఏ కరీం, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి, రాష్ట్ర మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఆకవరం మోహన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ దాసి శంకర్, ఎర్ర జాన్సన్, మోతే సోమిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహేందర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆర్టీఐ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఆవశ్యకత గురించి తెలియజేసేందుకు ఈ సమాచార హక్కు చట్టం సమావేశం మరియు మన భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమాచార హక్కు చట్టం అనేది ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా, ఎన్నో ఎన్జిఓల ఉద్యమాల ఫలితంగా పారదర్శకత కోరుకునేటువంటి వ్యక్తులు చేసినటువంటి సలహాలు సూచనల మేరకు ప్రభుత్వం
ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో 2005 యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో పరిపాలనలో పారదర్శకత పెంచాలని, అధికారులు ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలని చింతించాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఈరోజు లౌకికవాదం కాపాడాలన్నా, దేశభక్తి పెరగాలన్నా, అందరూ సమానంగా ఉండాలన్నా వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే శరణ్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉండి కొన్ని పనులు మొదలుపెట్టి ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ తర్వాత ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇవి పూర్తి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది. అది నష్టమైనా సరే పారదర్శకత అవసరమని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆలోచన చేసినారు. ఈ రాష్ట్రంలో కూడా ఆర్టీఐ కమిషన్లను వేయక చాలా సంవత్సరాలు అయ్యింది. సంవత్సర క్రితం వరకు అనుకుంటాను, సంవత్సరం నుండి ఆర్టీఐ కమిషన్లో కేసులు చాలా పెండింగ్లో ఉన్నవి. అయితే నిన్ననే ముఖ్యమంత్రి గారు సమాచార కమిషన్ త్వరలో వేస్తామని చెప్పి జీవోలను కూడా గత ప్రభుత్వం బయటకు వెల్లడించేందుకు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కోదాడలోని త్రివేణి డిగ్రీ కాలేజ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కోదాడలోని త్రివేణి డిగ్రీ కాలేజ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు కీలకమని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ధనిక, పేద, ఆడ, మగ అన్న భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ఓటును అమ్ముకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అన్న అభిప్రాయం ఉన్న వాళ్ళు తమ మనసు నుంచి దానిని తొలగించుకోవాలని సూచించారు. బిందువు సింధువైనట్లు నువ్వు వేసే ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందని చెప్పారు. ఈసారి జరిగే ఎన్నికలలో యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. మీరు ఓటు వేయడంతో పాటు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిసర ప్రాంత వాసులు పోటీ చేసే అభ్యర్థుల్లో నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. ఒకవేళ అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తారని, ఆ ఉచ్చులో పడవద్దని చెప్పారు. డబ్బులు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ చేస్తూ ప్రలోభ పెట్టేవారిని సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విజిల్ యాప్ పనితీరు, దానిని డౌన్లోడ్ చేసుకుని వినియోగించే విధానాన్ని సూచించారు. మీరు ఎన్రోల్మెంట్ అయిందని చెప్తున్నారు, చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే మనకి యంగ్ ఓటర్స్ 18+ అనేది మనకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉండేది. గత 6 monthsలో అంటే లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5,000 మంది ఓటర్స్ని ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. 1.5% ఉంది. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను బోయిని నాగమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య వక్తగా పాల్గొన్న POW జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పాల్గొని ప్రసంగించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను బోయని నాగమ్మ అధ్యక్షతన మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభను బోయని నాగమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య వక్తగా పాల్గొన్న POW జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక పాల్గొని మాట్లాడుతూ మోడీ 2016 సంవత్సరం నుండి బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదం, నిర్భయ భారత్, వికసిత భారత్, అచదిన్ లాంటి నినాదాలు చూస్తూ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. కానీ విద్యా, ఉపాధి, వేతనాలతో ఇలా అడుగడుగున అన్నిటిలో స్త్రీలు వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. మహిళా సంక్షేమం కోసం చట్టాలు ఎన్ని చేసినా దేశంలో, రాష్ట్రంలో మహిళల దాడులకు, హత్యలకు బలవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ మహిళల్లో 70% మంది ఏదో ఒక హింసకు గురవుతున్నారని ఒక సర్వే తేల్చి చెప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో కొనతం నర్మదా, GD అరుణ,
గుండాల నీలమ్మ, పేర్ల మల్లమ్మ, కమలమ్మ, కలమ్మ, బయ్య పద్మ, జలగం పద్మ, గంగా, సొమ్మక్క, భాగ్యమ్మ, మైస, రామలమ్మ, వెంకటమ్మ, సుజాత తదితరులు ఉన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తూ ఉండగా స్వామివారు సరిగ్గా రాత్రి 11:01 తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తమున లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారు. వీక్షించి పరవంశించారని వేద పండితులు భక్తులకు ప్రవచించారు. రాత్రి నిమిషాలకు లగ్న ముహూర్తంన లోక కళ్యాణం జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని, స్వామివారు కరుణా కటాక్షంలో అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు వివరించారు. లోక కళ్యాణం జగత్ రక్షణ కోసం జరిగిన ఈ మహోత్సవాన్ని స్వామివారు బ్రహ్మోత్సవ కళ్యాణంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వైపు బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. వైభవంగా జరిగేటువంటి కళ్యాణాన్ని మనసారా సేవిస్తూ తరించగలరని తెలియజేస్తున్నాం. విశ్వక్సేనాయ నమః. అవానాది షోడశోపచార పూజయా అవాయిత ఓం బ్రతద్విష్ణుస్తవ దేవీయాయ నారాయణే శ్రీపదే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా ఆధ్వర్యంలో కేవైఆర్ ఫంక్షన్ హాల్లో సమాచార చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషన్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరిలు పాల్గొని మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వరే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లౌకికవాదం కాపాడాలన్నా, దేశభక్తి పెరగాలన్నా, అందరూ సమానంగా ఉండాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. సమాచార హక్కు చట్టం అనేది ఎంతో మంది మేధావుల కృషి వల్ల పారదర్శకతతో కూడుకున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి సలహాలు, సూచనలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. 2005 సంవత్సరంలో యూపీ ప్రభుత్వం సోనియా గాంధీ నేతృత్వంలో పరిపాలనలో పారదర్శకంగా పెంచాలని, అధికారులు ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలని, ప్రజలకు కొన్ని హక్కులు కల్పిస్తూ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా చూశారని, దానిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే సీఎం మంత్రులు కులశంగా ఆలోచించి తొందరలోనే మేధావులతో, విద్యావంతులతో కలిసి సమాచార హక్కు చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడికి సమాచార హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కృష్ణారెడ్డి, సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి ఖుర్షిద్ పాషా తదితరులు ఉన్నారు. పరిశీలన, అబ్జర్వేషన్, మనం దాని చట్టం యొక్క దాని మొత్తం తెలుసుకొని సమాజాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం మన ఆర్టీఐ యొక్క కార్యక్రమాలు కలిగి ఈ సమాజంలో ఎట్లయింది అంటే ఎవరు బాధ్యతలు వాళ్ళు సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ సమాజం వేరే విధంగా అవుతుంది. మనం ఈ భారతదేశం కానీ మనం ఈ సమాజం బాగుండాలి అంటే మనం మంచి చేయకపోయిన పర్వాలేదు, తెలియకుండా మనం మంచి చేయకుండా పర్వాలేదు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏముంది అంటే తెలియజేయడమే. 99% అందరూ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. మిత్రులు ఎవరు కూడా దయచేసి వెళ్ళదు, భోజనాలు అందరికీ ఓనమాలు నేర్పించిన గురువుగా నేను భావిస్తూ, వారు మాకు ఓనమాలు నేర్పిన దాన్ని ప్రతి పౌరుడు తను నేర్చుకోవడంతో పాటు కనీసం 10 మందికి ఒక అవగాహనను పెంచడం వల్ల సమాజంలో అవినీతి అయిన తర్వాత ఆర్టీఐ యొక్క స్ఫూర్తి ఏంటిది, ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఆర్టీఐ ఎవరు తెలిసింది, ఎందుకు తెలిసినారు, ఏం జరుగుతుందనే విషయాన్ని సలహాలు సూచించిన 20 రోజుల్లో మనం చేయాల్సిన సమాజం ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది పరిపాలనలో పారదర్శకత ఉండాలని, ప్రజలకు అధికారులు జవాబుదారీతనం ఉండాలని, తద్వారా అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఈ చట్టం 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేశాలలో మొదటి 2వ స్థానంలో ఉంటాయి. మొదటిలో అభివృద్ధి చేస్తున్నారు. మన దేశంలో తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఈ యొక్క వ్యవస్థ దాని ముందుకు తీసుకురాకుండా ఇబ్బందులు పడుతుంది. స్వాతంత్రం వచ్చినప్పుడే మహాత్మా గాంధీ గారు, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూర్చున్నప్పుడు మీ అందరికీ అధికారం వచ్చింది, తెలుగులో పోయినారు, నలుగులో వచ్చినాం, మనం అనుకుంటే సరిపోదు. మీరు చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రతి సామాన్యుడు ప్రశ్నించడం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నమాట. అంటే ఆ రోజే అవినీతి ఉంటుంది అని ఆయన ఊహించేటటువంటి మాట. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల నిర్వహణలో ఏ దశలోని లోపాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రజల్లో ఎన్నికల పట్ల ఆత్మవిశ్వాసం కలిగేలా నల్గొండలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.
మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో యువత పోరాడాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. మల్లు స్వరాజ్యం దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శమూర్తి అన్న మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. తాడుపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీనివాస అలవేలు మంగ కళ్యాణ మహోత్సవం. గోల్డ్ మెడల్ విజేత డాక్టర్ బంటు కృష్ణకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ. 9వ రోజు కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. మల్లు స్వరాజ్యం ఆశయ సాధనకై కృషి చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. శ్రీ వేదాంత భజన మందిరంలో ఘనంగా కళ్యాణ మహోత్సవ వేడుకలు. ఆలేరులో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు. భారతదేశ అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికలు కీలకమన్న వమ్మరమైన కేశవులు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు మనువాద దాడికి వ్యతిరేకంగా మహిళలు పోరాడాలన్న పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక. అంగరంగ వైభవంగా ఏకశీకర వాసుడి కళ్యాణ మహోత్సవం. లౌకికవాదం కాపాడాలన్న, దేశభక్తి పెరగాలన్న, అందరూ సమానంగా ఉండాలన్న, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ముఖ్య కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర్లు. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.